మేడం అప్పట్లో పెళ్ళిళ్ళు అనేవి పెళ్ళైనాక నిండు నూరేళ్ళు కలిసి ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దాంపత్యం అనేది పెళ్ళైన కొన్ని రోజులకే విడిపోతున్నారు. అసలు కారణాలు ఏంటి వీటికి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎప్పుడైనా పెళ్ళే. ఆ పెళ్ళిని శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిండు నూరేళ్ళు కలిసి ఉండాలనేటువంటి ఒక నమ్మకంతో అప్పట్లో వివాహాలు చేసుకునేవారు. ఆ వివాహాలు కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఉండేవి. మంగళసూత్రాన్ని చాలా పవిత్రంగా భావించేవారు. భర్త అన్న భార్య అన్న ఇద్దరు కలిసి సాగించవలసినటువంటి ఒక కాడి ఎద్దు, ఒక కాడిని కూడా భార్యాభర్తల మధ్య ఇట్లా పెట్టేవారు పూర్వం వివాహ వేడుకల్లో. అంటే 2 జోడు ఎద్దులు ఆ కాడిని మోస్తూ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ సంప్రదాయం యొక్క అర్థం. సో ఇటువంటి సాంప్రదాయకమైన వివాహాలు, మంగళసూత్ర ధారణ, నల్లపూసల ధారణ ఉండేవి. సప్తపది ఉండేది. అగ్నిహోత్రం సాక్షిగా మేమిద్దరము కలకాలం జీవించి ఉంటాం, కలిసి ఉంటాం అని చెప్పి ఆ చెప్పిన దానికి బద్ధులై ఉండేవారు. ఇప్పుడు వివాహం అంటే వీడియోలు, బ్యూటీ పార్లర్స్, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్స్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే ఎక్కువ అయిపోయినాయి. అంటే పూర్తిగా ఆధునీకరణ ఎప్పుడైతే చోటు చేసుకుందో ఈ మంగళసూత్ర ధారణకి, ఇతర మంత్రతంత్రాలకి సమయం తగ్గిపోయింది పూర్తిగా. తలంబ్రాలు పోసుకోవాలంటే అదొక పెద్ద షూటింగ్. ఆ తలంబ్రాలు ఇలా జల్లులాగా పడటానికి మళ్ళీ పోయిస్తూ ఉంటారు. ఎలా పొయ్యాలో కూడా కెమెరామన్ ప్రాక్టికల్స్ చూపిస్తూ ఉంటాడు. అవతల రిహార్సల్స్ అయిన తర్వాత యువతల తలంబ్రాలు పోసుకుంటున్నారు. మంగళసూత్ర ధారణప్పుడు కూడా ఆ 3 ముళ్ళు వేయటానికి పెద్ద క్లోజ్ కెమెరా పెట్టి దాన్ని పెద్ద ఒక తంతువుగా చిత్రీకరించడం. తీరా చూస్తే ఆ అమ్మాయి పెళ్ళైన మన్నాటి నుంచి ఆ మంగళసూత్రం తీసి పారేసి ఒక టీషర్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. వివాహాలు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎంత భారీ ఎత్తున చేస్తున్నారంటే అదేదో ఒక సినిమా షూటింగ్స్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. కానీ ఆహ్వానింపబడ్డ వాళ్ళందరికీ పెళ్ళికి వచ్చాము అన్నట్టుగా ఎక్కడా ఉండట్లా. క్యాటరింగ్ స్టైల్స్ వేరు. అవి పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినట్టుగా ఒక 500 రకాలు పెట్టి లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయటం, ఇవి ఎక్కువైపోయినాయి. ఇవన్నీ పూర్వకాలము తక్కువ ఉండి మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి వివాహాలు జరిగేవి. అందుకని దాంపత్యం నిలబడి ఉండేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన పురాణాలు ఏం చెప్తాయంటే భర్త అంటే భార్యకి మంచి అనుకూల భావం లేకపోవచ్చు, భార్య అంటే కూడా భర్తకి చులకన భావం ఉండొచ్చు. పెద్ద సంపాదిస్తుంటే అంత అహంకారమయుడికి అని భర్త కూడా అనుకోవచ్చు. భార్య అనుకోవచ్చు, నేను సంపాదిస్తున్నాను కదా, నాకు ఆత్మగౌరవాన్ని కాస్త మిగల్చాలి కదా, నాకు కూడా ఆ మాత్రం గౌరవం ఇవ్వకుండా నన్ను అలా తీసి పారేస్తాడేంటి, ఇంకా అత్తమామలకి సేవ చేయలేదని నన్ను సాధిస్తాడేంటి అని ఈవిడికి అనిపిస్తుంది. పురాణాల్లో ఏం చెప్పారంటే మనకు ఎంతమందో దేవుళ్ళు, సీతారాములు ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, శివపార్వతులు కూడా ఉన్నారు. కానీ విడదీయరానిటువంటి జంట శివపార్వతులకే చెప్పారు మన వాళ్ళు. అదేమిటి? అర్ధనారీశ్వరత్వం. సీతారాములకు అలా చెప్పలేదు. రాధాకృష్ణులకి కానీ లేకపోతే రుక్మిణి శ్రీకృష్ణుడికి కానీ ఎవరు అర్ధనారీశ్వరత్వం చెప్పలా. అర్ధనారీశ్వర తత్వం ఉన్న ఏకైక జంట శివపార్వతులు. అందుకనే ఈ భార్యాభర్తలకి విపరీతంగా అవగాహన లేకుండా అపోహలతో దినదినం కొట్టుకుంటూ విడిపోదామన్న సమస్యలతో ఉండే వాళ్ళకి మనకి శివపార్వతులకు సంబంధించిన ఒక చక్కటి శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం పారాయణ చేస్తే కొంచెం రాను అపోహలు తగ్గుతాయి. కొంచెం కాస్త ఏదన్నా ఒక మాట అన్నా కూడా పడటానికి కొంచెం సహనం ఏర్పడుతుంది. సంసారంలో సర్దుకుపోయే స్వభావం కూడా ఏర్పడుతుంది. సో ఆ శ్లోకం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆ శ్లోకం కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా అది అంటే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో రోజు దాన్ని పారాయణ చేసినట్టయితే దానివల్ల తప్పనిసరిగా మనస్తత్వంలో మార్పు వస్తుంది. మెల్లిమెల్లిగా సంసారం కుదురుపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ శ్లోకం ఏంటో ఒకసారి మనం చూద్దాం. అనురాగ దాంపత్యం కావాలి అంటే ఈ శ్లోకం పారాయణ చేయండి అని మన పురాణాల్లో రాసిపెట్టింది. హే గౌరీ శంకరార్ధాంగి యథా త్వాం శంకరం ప్రియే తథా మాం కురు కళ్యాణి కాంతా సుదుర్లభం. ఇది ఎంత చక్కటి శ్లోకం అంటే అమ్మవారిని అడుగుతున్నారు. హే గౌరీ యథా త్వాం శంకరం ప్రియే, నువ్వు ఏ విధంగా అయితే శివుడికి ప్రియురాలో తథా మాం కురు, నన్ను కూడా మా వారికి అలాగే ప్రియురాలిగా చెయ్యి. ఎంత చక్కటి శ్లోకం చూడమ్మా. ఈ శ్లోకం మరోసారి చూద్దాం. అందుకే మనం హే గౌరీ శంకరార్ధాంగి, ఓ గౌరీదేవి నువ్వు శంకరార్ధాంగివి,
యథాత్వాం శంకరం ప్రియే, నువ్వు ఏ విధంగా శంకరుడికి ప్రియురాలివో తథా మాం కురుమే దేవి, నన్ను కూడా మా వారికి అలాగే ప్రియురాలిగా చెయ్యి. మరి మనం అన్యథా శరణం నాస్తి అంటాం, ఎన్నో మార్గాలు చూస్తాం, ఏ రకంగానూ భార్యాభర్తల మధ్య సామరస్యం కుదరట్లా, అప్పుడు ఎవరిని వేడుకుంటాం? అమ్మవారినే వేడుకుంటాం. అందుకని యథాత్వాం శంకరం ప్రియే తథా మాం కురుమే దేవి, నువ్వు శంకరుడికి ఎలా ప్రియురాలువో నన్ను కూడా మా వారికి అలాగే ప్రియంగా ఉండేట్టుగా చెయ్యి, ప్రియురాలిగా చెయ్యి నన్ను అని చెప్పేసి ఆవిడని వేడుకోవటం అనమాట. అందుకని ఈ రకమైనటువంటి శ్లోకాలు చదివితే ఈ శ్లోకం చదవంగానే మారిపోతారా వ్యక్తులు అని అనుకుంటారు. శ్లోకం చదవంగానే మారిపోరు. శ్లోకం మీద శ్రద్ధతోనూ నమ్మకంతోనూ పారాయణ చేసినప్పుడు ఆ శ్లోక భావం కానీ, ఆ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలకు ఉండేటువంటి శబ్ద ప్రకంపనలు కానీ, అంటే సౌండ్ వైబ్రేషన్స్ అంటున్నాం మనం. ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకంలో ఉండే అక్షరాలకు శక్తి ఉంటుంది. ఆ శక్తి గాలిలో తప్పకుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు నేను శ్లోకం చదివాను, ఆ శ్లోకంలో ఉన్న అక్షర శక్తి ఉంటుంది కదా, అది తప్పనిసరిగా ఇక్కడంతా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇలా భార్యాభర్తలు మేము కలిసి ఉండాలి అనేటువంటి ఒక సద్భావనతో ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్టయితే తప్పనిసరిగా భర్తలోనూ మార్పు వస్తుంది, భార్యలోనూ మార్పు వస్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం సర్దుకొని సంసారాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పురాణాల్లో చెప్పిన ఏ శ్లోకమైనా కూడా ఆ శ్లోకంలో ఉండే అక్షరాలకి చాలా చక్కటి శక్తిని కూర్చోబెట్టి వాళ్ళు ఆ శ్లోక రచన చేస్తారు. ఆ శక్తి ఎలా ప్రయాణిస్తుందంటే ఊర్ధ్వలోకాలకు ప్రయాణిస్తుంది. ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి దేవతా శక్తులకు మన అక్షర శక్తి వెళ్ళి వినిపిస్తుంది. తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనని వాళ్ళు విని మనకి ఆశీస్సులు అందజేస్తారు. శ్లోకాన్ని బయటికి చదవటంలో కానీ, లేకపోతే నిశ్శబ్దంగా శ్లోకాన్ని మనసులో పఠించటంలో కానీ ఆ శబ్ద ప్రయాణం ఉంటుంది. మనం లోపల కళ్ళు మూసుకుని శ్లోకం చదువుకున్నా నిశ్శబ్ద ప్రయాణం ఉంటుంది, బయటికి శ్లోకం చదివినా శబ్ద ప్రయాణం ఉంటుంది. ప్రయాణం అయితే కంపల్సరీ. సో ఈ అక్షరాలు ఎప్పుడైతే నిశ్శబ్ద ప్రయాణం కానీ శబ్ద ప్రయాణం కానీ చేస్తాయో అది ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలకు అందుతుంది. ఆ దేవతలు తప్పనిసరిగా మన ప్రార్థన విని వాళ్ళందరూ కూడా అరుణాం కరుణా తరంగితి యక్షిమని, అమ్మవారు చాలా కరుణతో నిండిపోయినటువంటి స్త్రీమూర్తి. ఆవిడ విని మన ప్రార్థనలు విని తప్పనిసరిగా మనకు కావాల్సినటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ నమ్మకంతో ఈ శ్లోకాన్ని పఠిస్తే మాత్రం అన్యోన్య దాంపత్యానికి తిరుగు ఉండదు. నమస్కారం. నమస్తే.